మన లెక్కలకి దేవుని లెక్కలకి, మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి చాలా అసలు సంబంధం ఉండదన్నమాట. కానీ మనిషి ఏం చేస్తాడు, వారికి ఉన్నటువంటి ఆలోచనలు చేసి, వారి మనసుతోటి ఆలోచన చేసి అద్భుతం జరగాలని చూస్తుంటాడు. కానీ అది జరగదు. ఎందుకంటే ఇంక టైం అయిపోయిందిలే, ఇంక ఇది వయసు అయిపోయిందిలే, ఇంక ఈ యొక్క బిజినెస్ లాస్ అయిపోయిందిలే, ఇంక ఇది ఇంక కొలాప్స్ అయిపోయింది, ఇది అవ్వదు. ఏజ్కేల్తో దేవుడు చెప్తున్నాడు అనమాట, నరపుత్రుడా ఓ మనిషి ఏమైనా బతుకుతాయా అంటే, మనమైతే ఏమంటాం, ఎక్కడ బతుకుతాయి బ్రో, ఎండిపోయే ఎముకలు, పైగా ఏంటి ఎముకలు, స్కెల్టన్ కూడా కాదు. అటువంటిది వాటికి రావటం, వాటిలో జీవం రావటం ఇది అసలు ఇంపాసిబుల్ అని మనం చెప్పేస్తాం మన కాల్కులేషన్ ప్రకారం. కానీ నిజంగా ఆయన ఏజ్కేల్ చాలా తెలివైన వాడు. ఏమన్నాడు తెలిసైనా, ఏమన్నాడు, ప్రభువా నాకు తెలియదు అనట్లేదు, అది నీకే తెలుసు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. కానీ నీ నమ్మక చెప్పినది నీకు జరుగుతుంది. నువ్వు నమ్మాలి. నా జీవితం సర్వనాశనం అయిపోయినా సరే నన్ను దేవుడు మళ్ళా సర్వ సమృద్ధిలోకి నడిపించగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాడు. అటువంటి ప్రణాళికను సిద్ధం చేశాడు. దాన్ని నేను ఇంకా స్వతంత్రించుకోలేకపోతానంటే కారణం ఏంటంటే నా యొక్క అవిశ్వాసం వలననే. హల్లెలూయా.